యాక్చువల్గా పువ్వులు, ఆకులు ఎప్పుడూ కొయ్యకూడదమ్మా. ఎందుకంటే చెట్టు కూడా జీవమే. మన మతంలో ఉంది, తర్వాత వీటిలో చేశారు. చెట్టుకు జీవం ఉంటుంది, అది ఏదైనా ఆకు పుట్టినా కానీ బాధపడుతుంది అని. ఇప్పుడు దానికి రుజువు ఏమిటి అంటేనమ్మా, నిజంగా జగదీష్ చంద్రబోస్ గారు ప్రూవ్ చేశాడు ఇది. ఆ ఆవు చెట్లకి ఒక ప్రాణం ఉంటుందని. ఇప్పుడు ఒక ప్లాంట్ వేవ్ అని మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడొచ్చు. ప్లాంట్ వేవ్ అని ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని తీసుకొచ్చారమ్మా. దానికి రెండు లీడ్స్ ఉంటాయి. ఆ ఒక చెట్టుకు కానీ రెండు ఆకులకు కానీ పెట్టినట్టయితే దాని నుంచి మ్యూజిక్ వస్తుంది. ఒక చెట్టు నుంచి మ్యూజిక్ వచ్చే మ్యూజిక్ ఇంకో చెట్టు నుంచి వచ్చే మ్యూజిక్ వేరేగా ఉంటుందమ్మా. ఆ చెట్టు దాన్ని మీరు ఊరికే పెట్టినప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది. దాన్ని ఏమైనా కదిలించినా చేసినా దాన్ని బాధ పెట్టినా దానికి మళ్ళీ ఇంకొక వేరే రకంగా వస్తుందమ్మా మ్యూజిక్. అది దొరుకుతుంది $350 ఇక్కడ. ఈ ప్రాణం ఉన్నది వానికి మీరు ఒక పిల్లవాడి వేలు విరిచేస్తారా? విరవరుగా. వాడు బాధపడతాడు, ఏడుస్తాడు, తెలుస్తుంది మనకి. కానీ చెట్టుకి ఒక మీరు కొమ్మ విరగొట్టినప్పుడు మనకు వేలు విరిచేస్తే ఎంత బాధ కలుగుతుందో దానికి కూడా అంత బాధ కలుగుతుంది. అయితే చెట్టుకు మళ్ళా మొలుస్తుంది, మనకు మళ్ళా మొలవదు. చెట్టు ఎక్స్ప్రెస్ చేయలేదు, చెట్టుకు నోరు లేదు. నోరు ఉంది. నోరు లేని జంతువును కూడా మీరు ఆవునో ఎద్దునో గొర్రెనో కొడితే అది అరవదు. బాధ తప్పుతుందా? దాని బాధ మాత్రం ఉంటుంది. ఇంకా తిరిగి ఎందుకంటే అది అరవలేదు, అయ్యో పుయ్యో అని అనలేదు. అంటే చెట్టుకి దానికి ఎప్పుడు కూడా కొన్ని కొన్ని మిట్ట మధ్యాహ్నం అసలు తెంపకూడదమ్మా. ఎందుకంటే పగలంతా కూడా అది ఫోటోసింథసిస్ అంటారు, కిరణజన్య సంయోగ క్రియ అంటారు ఆ, తెలుగులో. ఆ ఫోటోసింథసిస్ ద్వారా అది ఆహారాన్ని కలెక్ట్ చేసుకుంటుంటే ఆకు, దాన్ని మీరు విరిచేస్తే దానికి తప్పు కాదు, దానికి వెళ్ళదు కదా పాపం. పిల్లలు వాళ్ళు తెలియక చేస్తారమ్మ. మనం పండు పడిపోవాలి. అది పండు పండాకే మనం కాయను కోసుకోవాలి, కానీ పండగ ముందు పచ్చి కాయను కోయకూడదు. దూరకమే పశుకాయాలు అంటాడు సుమతి శతకంలో. దూరకమే బంధుజనులు అంటే చుట్టాలని తిట్టకు. అవన్నీ మనకి నీతి శాస్త్రం ద్వారా చెప్పారమ్మా. అలాగే రాత్రి అయ్యాక, రాత్రి సాయంత్రం చీకటి పడ్డాక ఏం చేస్తుందంటే ఈ ఆకుల్లో సంపాదించినటువంటి ఆహారాన్ని అంతటిని ఆ ఆకు తెల్లారి లోపల చెట్టు యొక్క భాగాలకు పంపిస్తుందమ్మా. అంచేత ఏంటంటే చెట్టు మీద ఉన్నటువంటి ఆకులు కోసేస్తే వాటికి వెళ్ళేటటువంటిది పోతుంది. అంతేకాకుండా దానికి ఉన్న రసం కారిపోతుందమ్మా. అది వెళ్ళి సంపాదించినటువంటిది అది ఎలా పెడుతుంది? లిక్విడ్ రూపంలో పెడుతుంది. మనం పసరంటాం. అది మరి చెట్టు యొక్క రక్తం అది. రక్తం అంటే మనకి ఎర్రగా ఉంటేనే రక్తం కాదమ్మా. చెట్టుకు ఉండేది పచ్చగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, కొన్నింటికి ఎర్రగా ఉంటుంది. అది దాని రక్తం. అది అది వెళ్ళిపోకుండా కారిపోతుంది సంపాదించినది. అలాగే పచ్చికాయని ఎప్పుడూ కోయకూడదమ్మా. పచ్చికాయని కోస్తే అది కూడా రసం కారిపోతుంది, అది పెరుగుతుంది. దాని పిల్లది దాన్ని పూర్తయ్యాక కిందకి మనకే ఇస్తుంది. రెండోది రెండోది ఫిజికల్ కారణం ఏంటంటేనమ్మా, దాని మీద ఈ సరీసృపాలు ఉంటాయి. జా తొండలు, తర్వాత పాములు, తేళ్ళు, ఇటువంటివన్నీ ఉంటాయి చెట్ల మీద. అవన్నీ కూడా మీరు రాత్రి కనిపెడితే కనపడదు. కుట్టడానికి అవకాశం ఉంది. మీకు కుట్టినట్టయితే మీకు ప్రమాదం కలుగుతుంది. ఒకటి ప్రమాదం కలుగుతుంది, రెండోది చెట్టుకేమో దాని ఆహారాన్ని దాన్ని పెంచుకోవడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి, దానికి వేళ్ళు పెరగడానికి, వీటిలన్నిటికీ ఉపయోగపడే ఆహారాన్ని అది సంపాదించుకున్న దాన్ని తీసుకోవాలి అని చెప్పి చేయొద్దంటారమ్మా. మనకి రాత్రి స్ట్రీట్ లైట్లు, బ్యాటరీ లైట్లు ఉండేవి కాదు కదా. గుడ్డి దీపం పట్టుకుని వెళ్ళవలసి వచ్చేది. ఆ వెళుతుంటే కూడా పాములు అవి కరుస్తాయి, ఇంకేమైనా ఉంటాయి, ఏదైనా జంతువుల మీద కాళ్ళు వేస్తాము. లేదంటే ఆ రోజుల్లో పుళ్ళు అవి కూడా తిరిగేవి. వీటిలంటే ప్రమాదం పడతామని చెప్పి సాయంత్రం దాటాక ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. సాయంత్రం దాటాక ఎక్కడికి వెళ్ళొద్దన్నారు. ఈ విషయంలో మీకు ఇంకొక మాట చెబుతాను. మనం అందరం ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్కి వెళ్ళాలంటే సాయంత్రం వెడుతూ ఉంటాం. తప్పమ్మా. అసుర సంధ్య అంటారు. సాయంత్రం సంధ్య అసుర సంధ్య, ఉదయ సంధ్య. ఉదయ సంధ్యలో మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అసుర సంధ్య అంటే రాక్షసులు తిరిగేటటువంటి సమయం. ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే మన ఇంటికి అసురులు వచ్చినట్టే లెక్క. మనం ఎవరింటికైనా పెడితే మనం అసురులమే పెడుతున్నాము. అంటే సాయంత్రం వెళ్ళకూడదమ్మా.